నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? అందరు మంచిగున్నారా? ఇవాళ తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ముచ్చట్లేందో ఓసారి చూద్దాం. అసెంబ్లీలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. అసెంబ్లీ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం పక్కనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉండేలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసింది రేవంత్ సర్కార్. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైనాయి. గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఉభయ సభలను ఉద్దేశించి తెలుగులో ప్రసంగించారు. ప్రతి పౌరుడు అభివృద్ధిలో భాగస్వామిగా ఉండేటట్టు ప్రభుత్వం ఈ బడ్జెట్ ని రూపొందించినట్టు తెలిపారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగుతుందని, తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్య సాధన దిశగా అడుగులు వేస్తున్నట్లు గవర్నర్ శివప్రతాప్ శుక్లా పేర్కొన్నారు. రైతులకు రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పింది. మార్చి 22 నుంచి రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలలో జమ చేయనుంది. సిద్దిపేట జిల్లా నర్మెటలో జరిగే ఈ సభలో నిధులు విడుదల చేయనున్నారు సీఎం రేవంత్. 3 విడతలలో 9,000 కోట్లు జమ చేయనున్నారు. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని డ్రగ్స్ కి అడ్డాగా మార్చిందనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. కేటీఆర్ సన్నిహితుడు, ఆంతరంగికుడుగా పేరున్న మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి డ్రగ్స్ వాడి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోవడంతోటి ఈ చర్చ మొదలైంది. అంతేకాకుండా డ్రగ్స్ వాడటంతో పాటు పోలీసుల మీదనే తుపాకీ కాల్పులు జరిపే స్థితికి బీఆర్ఎస్ నాయకులు దిగజారిరనే చర్చ మొదలైంది. అత్తాపూర్లో హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. అత్తాపూర్లోని రాంబాగ్లో 250 కోట్ల విలువైన 2.34 ఎకరాల ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించుకున్నారు. దీంతో ప్రజలు ఫిర్యాదు చేశారు. హైడ్రా రంగంలోకి దిగి రికార్డుల్ని పరిశీలించి ఆక్రమణలు తొలగించింది. ప్రభుత్వ భూమిగా బోర్డు వాతుడుతో పాటు ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేసింది. ఇక ఈయుళ్ళు అయ్యాలంటే తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ముచ్చట్లు. రేపు మంచి ముచ్చట్లతోటి మళ్ళీ కలుద్దాం. క్షణార్థులు.